ఓకే. కొల్లాపూర్ మున్సిపల్ టౌన్కు చెందినటువంటి శ్మశాన వాటిక. ఇది మూలవాగు దగ్గర శ్మశాన వాటిక. ఈ కొల్లాపూర్ ప్రాంతంలో దాదాపు 3 ఉన్నాయి ఇటువంటి శ్మశాన వాటికలు. ఒకటి ఇక్కడ మూలవాగు దగ్గర, ఇంకొకటి పాత బస్ స్టాండ్ శివాలయం ఎంకల్ సైడ్ అనమాట. సరే, ఈరోజు సూచించడం ఏంటంటే కొల్లాపూర్లో చనిపోయిన వారిని ఇక్కడికి తీసుకొస్తే వారి బంధువులు కర్నూలు నుంచి, మహబూబ్నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి అనేక మంది వస్తారు. అనేక మంది ఆ ప్రాంతాన్ని, ఆ భౌతికాన్ని చూసిన తర్వాత వాళ్ళకు చూడండి కనీస వసతులు ఇక్కడ కాలు మోంగడుకొనికే స్నాన గదులు మహిళలకు లేనేలేవు. ఈ విధంగా నీళ్ళ ట్యాంకులు పెట్టుకొని వాళ్ళు నడి రోడ్డు మీద ఈ విధంగా స్నానం చేయాల్సి వస్తుంది. రోడ్డు మీద మహిళలు స్నానాలు చేయాల్సి వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ విధంగా స్నానాలు. మరి అదేవిధంగా శ్మశాన వాటిక కూడా మీరు ఒక హాల్ కూడా ఏర్పాటు చేయాలి. 10వ దినం రోజు గుళ్ళు దించుకొని మనకు వచ్చిన మహిళలు కూర్చొని ఒక రూమ్ కావాలి. మళ్ళీ అదేవిధంగా లోపల స్నానాల్లో కనీసం ఒక 5 నుంచి 10 నాళాలు పెట్టి ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి స్నానాలు కూడా వీలైనంత వరకు ఇక్కడనే స్నానాల గదిని ఏర్పాటు చేసి ఒక హాల్ ఏర్పాటు చేసి, అదేవిధంగా వాళ్ళు 10వ రోజుకు వచ్చినప్పుడు వాళ్ళకు గుళ్ళు దించుకొని కూడా ఒక హాల్ కావాలి, ఒక రూమ్ కావాలి. అనేక వసతులు ఇక్కడ ఏమాత్రం వసతులు లేవు. దయచేసి కమిషనర్ గారు, సంబంధిత అధికారులు దీన్ని తక్షణమే స్పందించి ఇక్కడ ఏవైతే లేవో మిగతా ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి తాలూకాలలో ఎక్కడ కూడా శ్మశాన వాటికలు చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. మళ్ళీ కొల్లాపూర్ ప్రాంతానికి వచ్చే వరకల్లా వెళ్ళిపోయాము. అనేక వసతులు, స్నానగదులు లేవు, గుళ్ళు తీర్చుకోనికే లేవు, వచ్చిన బంధువులు కనీసం కాలు మొంగడుకోనికే కూడా లేవు. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు తక్షణమే స్పందించి ఈ శ్మశాన వాటిక, అదేవిధంగా పాత బస్టాండ్ వెనకాల శివాలయం వెనుక ఉన్నటువంటి శ్మశాన వాటిక, అక్కడ కూడా ఏమాత్రం వసతులు లేవు. ఇక్కడ కూడా ఏమాత్రం వసతులు లేవు. శవాన్ని తెచ్చి ఇక్కడ కాల్చాలి, తక్షణమే రోడ్డు మీద కాల్మోంగడుకొని వెళ్ళిపోవాలి. ఈ విధంగా దుస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడ శ్మశాన వాటిక, ఎందుకంటే జనరల్ గా పెళ్లికి మంచి ఫంక్షన్లకు పోయటం లేదు, కానీ చనిపోయిన వారి కుటుంబాలకు మాత్రం ఖచ్చితంగా పోయి ఓదార్పు జరుగుతుంది. అక్కడ కొంత సర్వీస్ చేస్తారు. కాబట్టి ఈ ప్రాబ్లం నాకు ఎక్కువ ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు, కమిషనర్ గారు అందరూ కూడా స్పందించి ఈ కనీస వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను. శ్మశాన వాటిక దయచేసి స్పందించి మీరు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.